సక్సెస్ కొట్టాక అందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటే ఆహా ఇది కదా సినిమా ఇండస్ట్రీ అంటే అశోక్ గారితో ఏంటంటే మాకు ఏమైనా అంటే ఏం వసతులు లేమైనా డబ్బులు కరెక్ట్గా ఉండేది అన్నమాట. దాంతో అందరూ హ్యాపీగా చేయగలం. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అలాగే ఇప్పుడు నా సావిత్రి సినిమా కూడా హిట్ ఇవ్వాలని మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఇప్పుడు మన ఆదిరావి మాట్లాడతారండి, మన ఈశ్వర్ గురించి మాట్లాడతారు, నా సినిమా గురించి మాట్లాడతారు. మంచిగా మాట్లాడు కనపడతాం. కూర్చోండి సార్. అందరికీ నమస్తే. ఈశ్వర్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 24 సంవత్సరాలు అయింది. ఆ పోస్టర్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, నాస్టాల్జియా ఫీలింగ్ వస్తుంది. 24 years అయిపోయింది అప్పుడే అని. అంటే మా ఏజ్ కూడా బయటపడుతుందేమో. సో నిజంగా ఈశ్వర్ అనేది మాకు లైఫ్లో ఒక అదృష్టం అండి. ఆ సినిమా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరికైనా మేము ఈశ్వర్లో ప్రభాస్ గారి ఫ్రెండ్గా చేసామంటే ఒక గ్రేట్గా చూస్తున్నారు మమ్మల్ని. ఓ ప్రభాస్తో పాటు ఎంట్రీ ఇచ్చారా మీరు, ప్రభాస్ గారి సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారా అని చెప్పేసి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు మాకు. అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ రిలీజ్ వచ్చి 4Kలో దీన్ని రిలీజ్ చేయడం అనేది నిజంగా అదృష్టం. అంటే పాతకాలంలో ఈ ఫెసిలిటీస్ లేకపోవచ్చు, బట్ ఇప్పుడు ఏంటంటే 24 years బ్యాక్కి ఇప్పటికీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, అప్పుడు చూడని వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ 4Kలో ఈ సినిమా చూపించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. అండ్ మాకు ఈ అవకాశం ఇచ్చిన జయంత్ సి పరాంజీ గారికి, నన్ను ఇంట్రడ్యూస్ చేసిన జలదంకి సుధాకర్ గారికి, మా ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నలుగురం ఫ్రెండ్స్ బ్యాచ్లో నేను, హను గారు అండ్ కృష్ణమాయ గారు, మా పుట్టరాంబాబు మధ్యలో ఆరోగ్యం బాగాలేక చనిపోయాడు. బట్ అదర్వైజ్ వాడు కూడా ఉంటే బాగుండేది. ఈ సిచ్యువేషన్లో మేము బాహుబలిలో ప్రభాస్ గారితో మాట్లాడినప్పుడు ఆయన గుర్తు చేశాడు మన ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారని చెప్పేసి. సో ప్రభాస్ గారు కూడా నెక్స్ట్ ఇయర్ 25 years కంప్లీట్ అవుతుంది ఈశ్వర్ రిలీజ్ అయ్యి. సో అందరం కలిసి ఒక గెట్ టుగెదర్ పెట్టుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. దానికి కృష్ణమయ్య గారే మళ్ళీ సపోర్ట్ చేయాలి, మాట్లాడి అందరితో కోఆర్డినేట్ చేసుకోవాలి. అండ్ 24 సంవత్సరాలుగా ప్రభాస్ గారిని సూపర్ స్టార్ చేశారు. నన్ను టీవీలోను సినిమాల్లోనూ చూస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను. అలాగే కృష్ణమయ్య గారిని కూడా ఓ డైరెక్టర్గా, మా హనుకోట్ల ఆయన ప్రొఫెసర్ ఇప్పుడు డీన్. సో ఒక కోఇన్సిడెన్స్ ఏంటంటే అండి, ఈశ్వర్ సినిమాలో నటించిన ఫ్రెండ్స్లో మేము ముగ్గురం, ఇప్పుడు ఉన్న ముగ్గురం డైరెక్టర్స్ అయ్యాం. యాక్టర్స్గా స్టార్ట్ చేసి ముగ్గురం డైరెక్టర్స్ అయ్యాము. ఆయన రైల్వే స్టేషన్, ఇప్పుడు సావిత్రి, మా హనుకోట్ల డీల్ అని ఒక మూవీ చేశారు డైరెక్టర్గా, హీరోగా. అండ్ నేను చిరంజీవాని రాజ్ తరుణ్తో ఒక సినిమా చేసి ఇప్పుడు కామాఖ్య అనే మూవీతో తొందరలో మీ ముందు డైరెక్టర్గా రాబోతున్నాను. సో ఇదంతా జరగడానికి కారణం ఈశ్వర్ సినిమా. అది జరిగింది కాబట్టి ఈరోజు మేమందరం ఇక్కడ మీ ముందు ఇంకా 24 సంవత్సరాల తర్వాత కూడా కనిపిస్తున్నాము. సో మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈశ్వర్ సినిమాకి అండ్ దేవుడికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇప్పుడు సావిత్రి సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే, నేను టైటిల్లో ఆ ఫాంట్ చూసి ఫస్ట్ నాకు అర్థం కాలేదు. సా తెలుగులో ఉంది, వి ఇంగ్లీష్లో ఉంది, 3 ఏమో ఆల్ఫాబెట్ న్యూమరికల్. ఈ మధ్య పాస్వర్డ్స్ అడుగుతున్నప్పుడు స్పెషల్ క్యారెక్టర్ ఇంగ్లీషు తెలుగు అన్ని పెట్టారన్నట్టుగా దీనికి సా V3 అని పెట్టారు. సో అదేంటి అనేది నాకు తెలిసి సినిమా చూస్తే ఎందుకు చెప్పేస్తారా? చెప్పేసేయండి సార్, అది కూడా చెప్పేసి. ముగ్గురు ఉంటారా ఏంటి? సా అంటే సావిత్రి, వి అంటే విజయ్ కుమార్, 3 అంటే త్రివిక్రమ్ రాజు, ఈయన అప్లై చేశారన్నమాట. ఆ 3 పేర్లు తీసుకుని అలాగ ఒక డిఫరెంట్ స్టైల్లో సావిత్రి, హీరోయిన్ పేరు సావిత్రి, అందుకని అలా ఇలా ఉంది. అదే మెయిన్ క్యారెక్టర్ సావిత్రి మన రాను ముంబైకి రానికి ఐడియా ఉంటుంది, చాలా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు బిజీ అయిపోయింది, వేరే ఇప్పుడు 2 సినిమాలు వేరే హీరోయిన్గా ఒప్పేస్తుంది. బిజీ అవ్వాలి, అందరూ పైకి రావాలి. అలాగే ఇంకొక సెకండ్ హీరోయిన్గా చేశారు, ఒకసారి నిలబడమ్మా, నువ్వు పొట్టిగా ఉన్నావు, ఎర్రటి చేసింది యాక్టింగ్ అమ్మాయి కూడా. అంటే అందరూ ఇది సామ్రాట్ గారు అంటే ఆయన యాక్టింగ్ మనం చెప్పాల్సిన, కానీ ఇందులో అసలు ఒక డిఫరెంట్ సామ్రాట్ గారిని చూస్తారు మీరు అంతే. ఆ డెమో పోనంటే ఆయన ఇంకా అద్భుతంగా యాక్ట్ చేశాడు, అది వేరే విషయం. అంటే ఇంతకుముందు చూసిన సామ్రాట్ గారు వేరు, ఇప్పుడు ఈ సినిమాలో చికెన్ నైట్ ఉంటే నాకు తెలిసి సామ్రాట్ రాజు అందాం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే క్యారెక్టర్ పేరు రాజు. అసలు చాలా యాక్ట్ చేశారండి అందరూ. ఇప్పుడు సార్ సారీ అవి గారి మధ్యలో మాత్రం తీసుకున్నా, మాట్లాడండి సార్. మీకు అప్పుడు అలాగే అలవాటు, డైలాగ్లని మా డైలాగ్లో నాకు చెప్పేస్తారు మధ్యలో. మేము కొత్త మాకు ఎంట్రీ ఫస్ట్ సినిమా, మేము ఎరుకుప్పలాగా వచ్చి నిలబడే వాళ్ళం.
పక్క నుంచి వచ్చేసి అవునా అప్పుడు ఏమైందంటే అని చెప్పేసి మా డైలాగ్ ఆయన చెప్పేవాడు. అదేంటి సార్ అంటే అలాగే రా సినిమాలో అలాగే ఉంటుంది అన్నారు. సో అప్పటి నుంచి ఇంకా అలవాటు కృష్ణమయ్య గారికి. మీరు ఇందులో క్యారెక్టర్ ఏమైనా చేశారు సార్? మిస్టేక్ ఓకే, వాళ్ళ డైలాగ్స్ అయితే చెప్పనిచ్చారు కదా. అయితే మీ కృష్ణమయ్య గారి గురించి ఇంకో విషయం చెప్పాలి, చాలా మందికి తెలియకపోవచ్చు. బట్ ఎప్పుడో మేము పుట్టినప్పుడు వచ్చిన సినిమా శివ, అందులో దువ్వెనే కోడి జుట్టు నవ్వెనే ఏడ్చినట్టు అనే సాంగ్ బిట్ ఏదైతే ఉంటుందో అందులో ఆ దువ్వుకున్నది ఆయనే. సో అప్పటి నుంచి ఉన్నాడు ఆయన, ఇప్పటికీ మళ్ళీ అలాగే యంగ్గా కనిపిస్తూ మెయింటైన్ చేస్తున్నారు. సో మా కృష్ణమాయ ఒక ఆర్టిస్ట్గా, ఒక ఆర్ట్ డైరెక్టర్గా, ఇప్పుడు డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా కూడా ఇలా అన్ని పాత్రలు పోషిస్తూ సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఇంకా చాలా సంవత్సరాలు ఇలాగే సక్సెస్ఫుల్గా జరగాలని, మంచి మంచి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సావిత్రి టీం అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆల్ ది బెస్ట్. మా హనుకోట్ల గారు చూడడానికి పాపం సినిమాలో డైలాగ్స్ ఏం లేవు, అన్ని బెబ్బే బెబ్బే అనే డైలాగ్లే, కానీ ఇప్పటికీ ప్రతి సినిమాలో అంటే ఎవరు మాట్లాడినా ఈశ్వర్ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే ఎవరు బెబ్బెబ్బే అంటారు. సో అంత రిజిస్టర్ అయిపోయిన క్యారెక్టర్. సో మా హనుకోట్ల ఈజ్ ద డీన్ ఆఫ్ రిజిస్టర్ యూనివర్సిటీలో. ఆయన కొంచెం మోమాట పడుతున్నా చెప్పొద్దని. ఓకే హను గారు మాట్లాడాల్సింది. అందరికీ నమస్కారం. ముందుగా సావిత్రి సినిమా బృందానికి అభినందనలు. ఇందులో యాక్టర్స్ అందరికీ ఒకవేళ ఇది ఫస్ట్ సినిమా అయితే, కొంతమంది ఆల్రెడీ రెండో సినిమా అయి ఉండొచ్చు, ఫస్ట్ సినిమా అయితే ఆ ఎక్స్పీరియన్స్ వేరు. ఎట్లాగైతే మాకు ఈశ్వర్ అనేది మా ఫస్ట్ సినిమాను, అప్పుడు మేము ఎట్లా ఫీల్ అయ్యామో సినిమా వస్తున్నప్పుడు, సినిమా రిజల్ట్ ఎట్లా ఉంటుంది, సినిమా యాక్టింగ్ అంతా కొత్తగా, ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయడము, ఇవన్నీ కూడా మాకు కొత్తగా ఉండేది. అలాంటి ఎక్స్పీరియన్స్ వీళ్ళందరూ కూడా ఫేస్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ అభినందనలు, ఆల్ ది బెస్ట్ చెప్తూ, నేను తెలుగు యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ చేశానండి. థియేటర్ ఆర్ట్స్లో భాగంగా ఒక 3 years నేను యాక్టర్ ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా నాకు ఈశ్వర్. సో ఫస్ట్ సినిమా సక్సెస్ అయింది కాబట్టి ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈశ్వర్లో యాక్ట్ చేసిన యాక్టర్గా మాకు గుర్తింపు ఉంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఫస్ట్ సినిమా సక్సెస్ అయితే ఉండే కిక్ కానీ, ఆ పేరు కానీ, అది కంటిన్యూషన్ ఆర్టిస్ట్గా వాళ్ళకి అవకాశాలు అలా వస్తాయి. బేసికల్గా నాకేంటంటే నేను థియేటర్ ఆర్ట్స్ నుంచి వచ్చాను కాబట్టి ఈశ్వర్ తర్వాత నేను యాక్టింగ్ కొంత గ్యాప్ తీసుకున్నాను. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేయాల్సి రావడం, నేను ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం లేదు. సో అట్లాగే ఫ్రెండ్స్గానే స్థిరపడతామేమో ఎందుకులే అనుకున్న దశలో నేను కొంచెం వెనకడుగు వేశాను. ఇదేలోపు అనుకోకుండా నాకు డైరెక్షన్ వైపు అవకాశం రావడంతో ఈటీవీలో కొద్ది రోజులు డైరెక్షన్ చేశాను. ఆ తర్వాత నేను ఏదైతే యూనివర్సిటీలో చదువుకున్నానో అదే యూనివర్సిటీలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయిపోయి వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత అదే యూనివర్సిటీకి వాళ్ళ నేను రిజిస్ట్రార్గా ఉన్నాను కాబట్టి నేను ఈ మధ్య కాలంలో కొంత యాక్టింగ్కు దూరంగా ఉన్నాను. బట్ థియేటర్లో మాత్రం నా యాక్టివిటీస్ నడుస్తూనే ఉన్నాయి. ఇవాళ తెలుగు నాటక రంగంలో అద్భుతమైన నాటకాలు దర్శకత్వం చేసిన దర్శకుడిగా నాకు ఒక మంచి పేరు ఉంది. ఇది నా ఈ సినిమా గ్యాప్కి ఇంత అంటే మిగతా ఆర్టిస్టులో పోల్చుకుంటే నేను కాస్త వెనక ఉండడానికి గల కారణం. బట్ డైరెక్టర్గా నా ప్రస్థానం థియేటర్లో కొనసాగుతుంది. ఇక సినిమా విషయానికి వస్తే, ఈశ్వర్ సినిమా విషయానికి వస్తే మీకు అందరికీ తెలిసిందే. ఇందులో కృష్ణమయ్య గారు కానీ, అభి కానీ, నేను కానీ మేము ఫ్రెండ్గా చేసాము సినిమా. ఆ సినిమా ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి. మళ్ళీ 13th రోజు సినిమా రిలీజ్ అవుతుంది 4Kలో కొత్తగా. అంటే మేము కూడా అదే ఉత్సాహంతో ఉన్నాము. ఇవాళ ప్రభాస్ గారి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఆయన సినిమా వస్తే ఎప్పుడు చూద్దామని. అందులో ఈశ్వర్ సినిమాని మళ్ళీ రిలీజ్ అవుతుందంటే చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో మేము కూడా ఒకరమండి. మళ్ళీ ఆ సినిమాని ప్రభాస్ గారి కోసం చూడడం ఒకటి, ప్లస్ మమ్మల్ని మేము మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత 4K ఎలా ఉందో చూసుకోవాలని ఉత్సాహంతో అయితే ఉన్నాం. 13th రోజు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని అనుకుంటున్నాం. ఒకటైతే. రెండోది ఇప్పుడు సావిత్రి విషయానికి వస్తే, కృష్ణమయ్య గారి గురించి మీకు అందరికి తెలుసు. ఇందాకే అశోక్ కుమార్ గారు మాట్లాడుతూ ఆయన అటు ఆర్ట్ డైరెక్టర్గా, యాక్టర్గా ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో ఏంటో చెప్పారు. సో మేము కూడా సినిమా చూస్తున్నప్పుడు మా అందరికంటే కూడా ఇప్పుడు కూడా అవి మాట్లాడుతున్నాడు, మధ్యలో మైక్ లాక్కున్నాడు, ఇలా చాలా యాక్టివ్గా ముందుండేవాడు. అప్పటికి మేము థియేటర్ చేసినప్పటికీ కూడా ఆయనకు సినిమా ఎక్స్పీరియన్స్ వేరు. ఆల్రెడీ ఆయన శివ దగ్గర నుంచి కావచ్చు, తర్వాత జేఎన్సీ పరంజయ్ గారి సినిమాలన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి మాకు కానీ రిహార్సల్స్లో కానీ సీన్ ఏదైనా కానీ ఇంప్రూవైజ్ చేయమన్నప్పుడు కానీ కొంత యాక్టివ్గా ముందుండి చేసేవాడు.
సో అదే ఆయనని డైరెక్షన్ వైపు ప్రోత్సహించి ఉంది. అందుకనే ఆయన అటు నటుడిగా, ఆర్ట్ డైరెక్టర్ గా కూడా గతంలో ఒక రైల్వే స్టేషన్ అని ఒక ఫిలిం తీశాడు. ఈ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మీ అందరికి కనిపిస్తుంది. సో తన గురించి మనందరికి తెలుసు, ఆయన ఎంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాడో. కాబట్టి ఈ సినిమా విషయంలో కూడా అంతే కృషి చేసి ఉంటాడని నేను బలంగా నమ్ముతున్నాను. త్వరలో ఈ సినిమా కూడా థియేటర్లో రిలీజ్ అయితే చూడాలనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రొడ్యూసింగ్ కూడా వాళ్ళే కాబట్టి కృష్ణమయ్య గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ, మిగతా ఆర్టిస్టులందరికీ కూడా ఈ సినిమా ఫస్ట్ సినిమా ఒక 20-25 సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమాలా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మన ఈ సినిమా హీరో సామ్రాట్ గారు మాట్లాడతారు. ఒకసారి సార్ మన సినిమా గురించి మీ అనుభవం ఏంటో మీరు చెప్పండి. నేను యాంకర్ అన్నమాట ఇవాళ. హాయ్ అండి, మనం మళ్ళీ కలుస్తామన్నా కానీ ఇంత తొందరగా కలుస్తాం అనుకోలేదు. బట్ ఇట్స్ అ వెరీ నైస్ ఒకేషన్ బికాస్ నా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ లవ్డ్ హీరోస్ ఇస్ ప్రభాస్. అండ్ ఈశ్వర్ మూవీ 13th రోజు రిలీజ్ అవ్వబోతుంది. అండ్ తప్పకుండా మనం అందరం వెళ్ళాలి సార్. దానికి టీం మొత్తం వెళ్ళాలి కలిసి మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. ఫస్ట్ డే ఫస్ట్ షో లాగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. పేపర్స్ రెడీ చేసుకోండి. సో ఇట్స్ రియల్ ఆనర్ మా మూవీ సావిత్రి ఈ రీ రిలీజ్ తో కంబైన్ అవుతున్నందుకు. అండ్ ఆల్సో ఈ సినిమా సావిత్రి గురించి చెప్పాలంటే, సో ఫస్ట్ ప్రెస్ మీట్ నుంచి ఈ ప్రెస్ మీట్ వరకు ఎవరైతే మూవీని చూసారో ఎడిటింగ్ పరంగా కానీ, డబ్బింగ్ పరంగా కానీ, కలరింగ్ పరంగా కానీ అందరూ వాళ్ళ ఒపీనియన్స్ చాలా పాజిటివ్గా ఇస్తున్నారు. అండ్ వీఆర్ వెరీ పాజిటివ్ ఆఫ్ ద మూవీ. ఆల్ ఫింగర్స్ క్రాస్డ్. అండ్ హార్డ్ వర్క్ చేస్తే కృష్ణమయ్య గారు అన్నట్టు హార్డ్ వర్క్ చేస్తే ఎక్కడికి వెళ్ళదు. ఆ ఫోకస్, డెడికేషన్, ఇట్ ఆల్ హ్యాపన్స్ ఎట్ ఇన్ ద హెడ్. అండ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అదే చేశారు త్రూ అవుట్ ద షూట్, త్రూ అవుట్ ద జర్నీ ఆఫ్ సావిత్రి. సో నాకు కొంచెం నర్వస్గా ఉంది బికాజ్ నా లైఫ్లో HIT అనేది మిస్ అయింది ఇప్పటివరకు సిన్స్ ద బిగినింగ్. మేబీ ఆ నర్వస్నెస్ తోనే ఉన్నానేమో, ఇప్పుడు వస్తుందేమో అని. సో యా, ఆల్ ఫింగర్స్ క్రాస్డ్ అండ్ విషెస్ ఆల్ లక్. అండ్ తప్పకుండా మళ్ళీ త్వరలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ హోప్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ కృష్ణమయ్య గారికి ఈశ్వర్ మూవీతో కంబైన్ అయ్యి ఒక మంచి ఒకేషన్లో రావడం. సో హ్యాపీ. అండ్ సావిత్రి మూవీకి వస్తే ఐఎమ్ సో ఎక్సైటెడ్. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. మేము అనుకున్న దానికన్నా ఇట్స్ లైక్ పాజిటివ్ వైబ్స్ రావడం, డబ్బింగ్ దగ్గర కానీ, ఎడిటింగ్ దగ్గర కానీ. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ మూవీనే ఒక మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ వీ ఆల్ నీడ్ యువర్ సపోర్ట్. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ టు అభి సార్ అండ్ హను సార్ ఫర్ కమింగ్. ఇట్స్ సో ప్లెజర్ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశారు సంజయ్ గారు. ఒకసారి మాట్లాడతారండి సంజయ్ గారు. వాళ్ళు మాట్లాడి మన సినిమాలో మంచి క్యారెక్టర్, ఏం క్యారెక్టర్ చెప్పకూడదు, బట్ చాలా అద్భుతం. అంటే ఎంత డెడికేషన్. డబ్బింగ్లో కూడా మమ్మల్ని చంపింది లేదు ఈ లేదు అనుకుంటే బాగా చేశారండి. బాగా చెప్పారు, బాగా యాక్ట్ చేశారు. ఒక్కసారి యాక్చువల్గా ప్రతి క్యారెక్టర్ అంటే నేను తన సీన్లో నేను ఉన్న సీన్లో తను లేదు. బట్ డబ్బింగ్లో చూసేటప్పుడు అంటే ఇప్పుడు ద రెస్పెక్ట్ వీ హ్యావ్ టువర్డ్స్ థియేటర్ ఆర్టిస్ట్ అనేది మనందరికి తెలుసు. సో ఆ థియేటర్కల్ ఆర్టిస్ట్ లాగా తను చాలా బాగా చేసింది. అండ్ ఎవ్రీవన్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. తిను కూడా కొత్త అని అసలు ఇక్కడ కనిపిస్తలేదు, ఇన్వాల్వ్ అయిపోయే క్యారెక్టర్లో. అండ్ ఒక మేబీ యూ హ్యావ్ నాట్ డన్ ద థియేటర్ యాక్ట్ ఎప్పుడు ఆన్ ద థియేటర్, బట్ యా, యూ ఆర్ వెరీ క్లోజ్ టు ఇట్. సో అద్భుతంగా చేశారు మ్యామ్.
అందరికీ నమస్కారం అండి. నమస్కారం, నా పేరు శ్రావణ సంధ్య. ఇండస్ట్రీకి వచ్చి దగ్గర 25 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా క్యారెక్టర్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాం. నేను సావిత్రి మూవీ గురించి కంటే కూడా ముఖ్యంగా రైల్వే స్టేషన్ మూవీ గురించే మాట్లాడాలి. 2012లో నాకు అప్పటికి గమ్యం, హీరో, కొన్ని సినిమాలు అయిపోయినా ఒక క్యారెక్టర్ పర్టికులర్గా కృష్ణమాయ గారు పిలిచి 10 డేసే ఉంటుందండి మా షూటింగ్, మొత్తం ఓవరాల్ షూటింగ్. అందులో మీకు 8 డేస్ వర్క్ వస్తుందని చెప్పి 2 డేస్ వర్క్షాప్ చేయించారు మా చేత. సార్ మాకు వచ్చు సార్, మేము నేర్చుకున్నాం సార్, మేము చేస్తాం సార్ అంటే, కాదండి మాకు చిన్న బడ్జెట్, కొద్దిగా మాకు సపోర్ట్ చేయండి, ప్రొడ్యూసర్స్కి సపోర్ట్ చేసి సీన్స్ మనం బిఫోర్గా ప్రాక్టీస్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్న. ఇందాక సార్ అన్నారు కదా రీల్తో చేసాం మేము, నేను రీల్తో వర్క్ చేశాను, డిజిటల్లో వర్క్ చేశాను. కృష్ణమాయ గారితో మాత్రం చాలా విచిత్రంగా వర్క్ చేశాను. ఎందుకు అంటే 3 డేస్ 2 డేస్ మాకు వర్క్షాప్ చేసిన విషయం పక్కన పెడితే ఓవరాల్ మూవీ 8 డేస్లో ఫినిష్ చేసుకున్నాం మేము రామోజీ ఫిల్మ్ సిటీలో. అందులో ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అండి. బేసిక్గా నాకు చాలా క్యారెక్టర్స్ ఇష్టం, కానీ ఎస్పెషల్గా నాకు ఆ క్యారెక్టర్స్ ఎందుకో చాలా ఇష్టం. చాలా మంది ఇష్టపడరు ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్స్ అంటే, నాకు ఎందుకో స్పెషల్గా క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. గౌరవం కూడా, ఆ క్యారెక్టర్స్ మీద గౌరవం, ఆ మనుషుల మీద గౌరవం తెలియదు, కానీ నాకు ఆ క్యారెక్టర్స్ అంటే చాలా లవ్. అలాంటిది నాకు ఆ క్యారెక్టర్ రావడం, నాకు అవకాశం రావడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి 2 డేస్ వర్క్షాప్కి వెళ్ళాము, షూట్కి వెళ్ళామండి. కెమెరా పెడుతున్నారు, మేము వర్క్షాప్లో చేస్తున్నట్టుగానే షార్ట్ చేస్తున్నాం. టేక్ ఓకేనా, మేము చేయలేదండి, చేసేసారండి. అంటే మాకు తెలియదు, మేము యాక్ట్ చేసింది కూడా మాకు తెలియకుండా మా చేత వర్క్ చేయించుకొని వర్క్ ఫినిష్ చేసుకున్నారు. అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన అంత డెడికేషన్తో మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత, మొదటి 14 ఇయర్స్ తర్వాత మళ్ళీ సినిమాకి విత్ ప్రొడ్యూసర్గా రాగలిగారు. సావిత్రి మూవీ డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. లిఖిత తన డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను అక్కడే ఉన్నాను, చాలా కష్టపడి డబ్బింగ్ చెప్పారు. సార్ క్యారెక్టర్ మరి బయటికి రిలీజ్ చేయలేదు, సార్ బాగా చాలా అంటే చాలా బాగా చేశారు. ఇందులో మళ్ళీ నేను చెప్పే విషయం ఏంటంటే ఈ సినిమాకు కూడా నన్ను మళ్ళీ ప్రాస్టిట్యూట్గానే పిలిచారు. ఆయన ఇందాక నా క్యారెక్టర్ అనౌన్స్ చేయలేదు కదా, మళ్ళీ అదే క్యారెక్టర్ పిలిచారు. సార్ 12 సంవత్సరాలు 14 సంవత్సరాల తర్వాత అదే సంధ్య నువ్వు బాగా చేస్తావమ్మా, మేము వేరే ఆర్టిస్ట్ని కూడా ఈ క్యారెక్టర్ ఊహించుకోలేకపోతున్నామని నన్ను గుర్తించి మళ్ళీ నాకు అదే క్యారెక్టర్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బికాస్ నాకు ఆ క్యారెక్టర్ అంటే ఇష్టం. ఎస్పెషల్గా క్యారెక్టర్స్ అంటే ఎందుకు ఇష్టమో నిజంగా చెప్పలేను. నాకు ఇంకా వచ్చినప్పుడు నా క్యారెక్టర్స్ చేస్తాను. ఇప్పుడు ఒక దగ్గర ఒక 5 సినిమాల్లో చేస్తుంటాను ఆ క్యారెక్టర్స్ని. రైల్వే స్టేషన్ నాకు చాలా మంచి పేరు తెచ్చింది ఆ క్యారెక్టర్ విషయంలో. ఈ సినిమా కూడా సావిత్రి నేను చేసింది 3 సీన్లైనా నేను చేస్తున్నప్పుడు డబ్బింగ్ చెప్తున్నప్పుడు నాకే అనిపించింది, అరే వీడు ఇంత ఫీల్ అవుతుందా, ఈ క్యారెక్టర్ ఇలా ఉందా, ఇలా చేశానా అని నాకే అనిపించింది. అంత బాగా వచ్చినాయి 3 సీన్స్ కూడా. మీరందరూ సినిమాని ఆదరిస్తూ, సినిమాతో పాటు మేము అందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరినీ బ్లెస్ చేస్తూ సినిమా హిట్ అవ్వాలి, కృష్ణమాయ గారు ఇలాగే ఇంకా సినిమాలు చేస్తూ ఓన్గా ప్రొడ్యూస్ చేసి ఇంతమంది ఆర్టిస్టులని కొత్త ఆర్టిస్టులకి ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సారీ వెరీ షూట్కి వెళ్ళాలి, అందుకే హడావుడిగా ముగిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ సావిత్రి టీం మొత్తానికి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సినిమాలో ఇంకొక సెకండ్ హీరోయిన్, అది డెమో భవన్ గారితో ఒక హీరోయిన్ ఉంది పక్కన, ఆవిడ మాట్లాడతారు. అంటే ఆర్టిస్టులు వాళ్ళ దగ్గర టాలెంట్ ఎలా ఉంటుంది అంటే సావిత్రి క్యారెక్టర్లో ఈవిడ ఇన్వాల్వ్ అసలు అంటే ఇంత బాగా యాక్ట్ చేస్తారు. యాక్చువల్లీ ఈవిడ రాను ముంబైకి రాను సాంగ్ చేశారు, డాన్సే కదా ఈవిడ ఏం యాక్ట్ చేస్తారు అని టెస్ట్ పెట్టానండి. ఈ ముక్కు కదలడం, కనుబొమ్మలు కదలడం, ఓహో డైలాగ్ వర్షన్లో ఏడితే మనకు నిజంగా ఏడిపోతుంది. అలాగే ఇంకో క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా అద్భుతంగా, అంటే మన లిఖితే కాకుండా ఆ అమ్మాయి కూడా మంచి క్యారెక్టర్లో మంచి యాక్టింగ్ వాళ్ళ సోర్స్ ఉంది, వాళ్ళు చేసుకోగలిగారు అన్నమాట. ఇప్పుడు ఆ అమ్మాయి మాటలో విందామండి ఒకసారి. చెప్పండి మేడం, సెకండ్ హీరోయిన్. ముందుగా ప్రెస్ వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు హారిక రవి. ముందుగా నేను ఈశ్వర్ మూవీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈశ్వర్ మూవీ ప్రభాస్ గారి ఫస్ట్ ఫిలిం. సో 24 ఇయర్స్ తర్వాత ఈశ్వర్ మూవీ మళ్ళీ రిలీజ్ అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎప్పుడెప్పుడు మా డైరెక్టర్ గారిని బిగ్ స్క్రీన్ మీద ఈశ్వర్ మూవీలో చూడాలని వెయిట్ చేస్తున్నాను నేను. సో ఆ మూవీని నేను థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను, ఎందుకంటే అప్పటికి ఇంకా నేను పుట్టలేదు కాబట్టి. సో ఫైనల్గా మళ్ళీ రిలీజ్ అవ్వడం 4Kలో చాలా హ్యాపీగా ఉంది. అదే అబ్బి గారిని అందరినీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ మూవీ అని చెప్పి నేను ఎగ్జైటెడ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉంది. అండ్ లేటర్ కమింగ్ టు సావిత్రి మూవీ నాకు చాలా 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 స్పెషల్.
సో ముందుగా నన్ను ఈ క్యారెక్టర్కి, రాణి అనే క్యారెక్టర్ని నమ్మి నేను చేయగలుగుతాను అని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ హీరో గారు అయితే ప్రాణం పెట్టి చేశారు. సో మొన్న నేను డబ్బింగ్కి వెళ్ళినప్పుడు చూస్తే లిటరల్గా నాకు అసలు సార్ యాక్టింగ్ గురించి నేను చెప్పలేకపోతున్నాను, చాలా బాగా చేశారు. అండ్ సార్ మీ యాక్టింగ్కి హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ కమింగ్ టు లిఖిత గారు అండ్ డెమోన్ పవన్ గారు చాలా చాలా బాగా చేశారు. అండ్ నేను ఈ మూవీలో ఎలా చేశాను నేనైతే చెప్పలేకపోతున్నాను, నేను బెస్ట్ ఇచ్చానని అనుకుంటున్నాను. నేను ఎలా యాక్ట్ చేశానని డైరెక్టర్ గారే చెప్పాలి. సో ఈ మూవీ అందరం చాలా కష్టమైన ఇష్టపడి చాలా మంచిగా చేసాము, అందరం చాలా హార్డ్ వర్క్ చేసి మంచిగా చేసాము. సో మీరందరూ మీడియా వాళ్ళు అండ్ అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేసి హిట్ చేయాలి, అందరికీ మంచి పేరు రావాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇక హీరో అసిస్టెంట్ ఉంటాడండి, అసలు సూపర్ క్యారెక్టర్ చెప్పను, ఈయన అయినా ఒకసారి చాలా బాగా చేశాడు. ఒకసారి మాట్లాడు, పేరు అనౌన్స్ చేయనా? వద్దు వద్దు వద్దు, పేరు కూడా చెప్పలేం సార్, ఈయన పేరు కూడా చెప్పలేం, క్యారెక్టర్ పేరు థియేటర్లో చూపలేను మీరు. హలో అందరికి, నేను అంష్ శుక్లా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్కి ఇంకా అందరికి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను ఈ ఛాన్స్ ఇవ్వడానికి, ఇంత మంచి మూవీలా ఇంత మంచి క్యారెక్టర్ ఇవ్వడానికి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ సార్ అండ్ ఎవ్రీవన్ హ్యాస్ డన్ అ వెరీ ఇంక్రెడిబుల్ జాబ్. అందరూ వాళ్ళు 100% ఇచ్చారు ఈ మూవీని హిట్ చేయడానికి. అంటే ఐ హ్యావ్ నో వర్డ్స్, కానీ ఇలాంటి కాస్ట్ క్రూతో వర్క్ చేయడానికి ఇది ఒక సచ్ అ ప్లెజర్. అంతే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు హీరోయిన్ తల్లి క్యారెక్టర్ కాబట్టి చేశారండి మదరు, పాపం 6 నెలల్లో క్యాన్సర్లో చచ్చిపోయే క్యారెక్టర్, కానీ ఆవిడ గురించి ఆవిడే చెప్తారు. కృష్ణమాయ గారు థ్యాంక్ యూ. 6 నెలలు చచ్చిపోయే క్యారెక్టర్ ఇచ్చారు, తర్వాత కూడా చంపేశాను నన్ను చూపించలేదు ఎక్కడ. హీరోయిన్కి పెళ్లి చేసాం, కాకపోతే ఆ పెళ్లిలో నేను ఉండదు అనుకుంటా, నాకు కూడా తెలీదు. థ్యాంక్ యూ. ఫస్ట్ నన్ను నమ్మలేదు నేను మంచిగా చేస్తానని, ఆడిషన్ తీసుకొని కృష్ణానగర్ కృష్ణకాంత్ పార్క్ మేము ఆఫీస్ తీసుకోలేదమ్మా, మేము ఉండేది ఫిలిం సిటీ, మీరు అక్కడ వరకు రాలేరు, కష్టం అవుతుంది, మేమే వస్తున్నాం, మీరు ఎక్కడ కలుస్తారు? ఓకే సార్, నో ప్రాబ్లం, నేను కలుస్తాను, ఎక్కడ కలవాలి చెప్పండి సార్, లొకేషన్ పెట్టండి. ఎక్కడ వద్దమ్మా, మీ ఇంటి లొకేషన్ పెట్టండి, అక్కడికి వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటాం అంటే ఇటు తీసుకెళ్ళిపోతున్నారు వీళ్ళు, నాకు అర్థం కదా, కిడ్నాప్ కానీ చేయరు కదా, ఎందుకు వచ్చిన గొడవ, అనవసరంగా కారు ఎక్కేసాం ఏంటనుకున్నాను నేను. అలాగే కృష్ణకాంత్ పార్క్ ఓకేనా, జనాలు ఉంటారండి. కృష్ణకాంత్ పార్క్లో కొంతమంది ఉంటారు సార్, కెమెరా పెట్టి 100 మంది ఉంటారు, చేయమంటే చేయాలి కదా, తప్పదు, ప్రొఫెషన్, నేను మీకు తెలియాలి కదా, నేను కూడా చేయగలను అని చేస్తానని చెప్పాను. ఆడిషన్ తీసుకొని పర్లేదు మంచి ఆర్టిస్ట్ దొరికింది నాకు, మీరు ఇంత చేస్తారు అనుకోలేదని వెళ్ళిపోయారు. ఆయన ఎలా వేరుకున్నారంటే, ఒక మంచి పొలానికి వెళ్ళి అక్కడ ఒక పొలంలో రత్నాలు అవి దొరుకుతాయి అంటారు కదా, ఆయన వచ్చారు, అలా 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 ఏరుకొని వచ్చారు ప్రతి ఆర్టిస్ట్ని, ఆఫీస్ పెట్టి ఆడిషన్స్ తీసుకొని. అలా కాదు, కృష్ణమాయ గారికి థ్యాంక్ యూ, నన్ను నమ్మి మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు, నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈశ్వర్ సినిమాలో యాక్చువల్లీ మోగ క్యారెక్టర్ గురించి, అంటే జయంత్ గారి దగ్గర నేను కో డైరెక్టర్ లాగా ప్లస్ ఆర్ట్ డైరెక్టర్ అన్నీ కదండి, మోగ క్యారెక్టర్ గురించి ఒక 10 మందిని ఆడిషన్ చేసాం ఈశ్వర్లో. అంటే హీరో కూడా పక్కన కూర్చున్నాడు, అప్పుడు బాహుబలి గారు కొత్తాం కదా, అప్పుడు మనతో పాటు మామూలుగా ఉండేవాడు, కూర్చున్నాడు, వస్తున్నాడు వెళ్తున్నాడు, మోగుడు ఎవరు చేయలేకపోతున్నారు ఆ క్యారెక్టర్. హనుమంత్ గారు వచ్చారు ఫస్ట్ టైం, వచ్చి ఒకటే సరే ఏం క్యారెక్టర్ అండి, అదే మోగుడు అండి, డైలాగులు ఏముండు, అది ఎవడెవడ వస్తున్నాడు సరిగ్గా చేయలేకపోతున్నారు, మీరు కూడా చేతి చేయండి అది ఇంకోటి ఎత్తుకుంటాను డైరెక్ట్ చెప్పేశాం. చూశాడు అన్నాడు అంతే. జయంత్ గారు సూపర్ వీడిని పెట్టి అన్నాడు అంతే. అంటే ఇక అదిరేవంటే మిమిక్రీ చేస్తాడు, అన్ని ఆయన స్టైలు, ఆయన ఒక హీరో మెటీరియల్ యాక్చువల్లీ అనవసరం జబర్దస్త్. అంటే అందరం ఈశ్వర్ సినిమాలో అందరం కష్టపడి చేసుకోవడం అంటే ఎంత ఒక ఏదో చిన్నపిల్లలాగా. ప్రభాస్ కూడా మాతో పాటలు పాడడం ఏదో ఆయన హీరో గారు ఏదో పాట పాడేవాడండి, ఏదో అది
ఏదో ఆయన పాట పాడితే వీళ్ళు పాట పాడతాం, నేను పాట పాడతాను సరదాగా, అంటే ఒక ఫ్రెండ్లీగా చేసాం తప్పించి ఆ ఈశ్వర్ సినిమాని మేమేమి అదే పెద్ద సినిమా అయిపోతుంది కానీ హిట్ అవుతుంది మాకేం తెలియదండి అప్పుడు. అందరం సరదాగా, నేను ఆడాను ఆల్రెడీ ఆ సినిమాకి, ఈశ్వర్ నేను ఆడాడు, కానీ సరదాగా ఆడుకుంటా నభో నభో నపర గజలు ఎత్తు నటకలు ముక్కు పొడకలు నడుము సన్నది నాగరాజు ఎవరది గాని భాగవతం మొగుడు ఉంటే ఒక లెక్క లేకుంటే ఒక లెక్క నాటిని 10 గంటలకు మొగుడు కొట్టిన దెబ్బలకు లైట్ వేసుకో అని ప్రభాసే పాడాడు, నేను కాదు. ఆయన పాడేవాడు మనతో డాన్స్ చేసాం కూడా నుంచి. అది ఇప్పుడు మాకు సంతోషం అండి, ఎందుకంటే అంత పెద్ద హీరోతో మేము యాక్ట్ చేసామా, ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నాం అంటే అది ఏదో గాడ్ గ్రేస్, మీ అందరి సహకారం, మీ ప్రెస్ వాళ్ళు అయితే నిజంగా మా ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ ఎవరికి లైఫ్ లేదండి. అంటే మీరు చెప్పేది మీరు చూపించేది మాకు అందరికి లైఫ్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఇప్పుడు ఈశ్వర్ రిలీజ్ 13వ తారీఖు మేము థియేటర్కి వచ్చేస్తాం, మీరు కూడా వచ్చేద్దరు అక్కడ కావాలి ఆటోమేటిక్గా. ఇంకోటి ఏంటంటే మా సావిత్రి సినిమా పెద్ద హిట్ అవ్వాలని మీరు అందరూ ఆశీర్వాదాన్ని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ సార్.